హాయ్ ఫ్రెండ్స్, నేను గీత, మీ అభిమాన గీతా రంజిత్ కేకే ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను అలసందలు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ, వీటిని ఎలా తొందరగా మనం కట్ చేసుకొని ఈజీగా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. అయితే ఇది మీ అందరికీ కూడా చాలా మోస్ట్ యూస్ఫుల్ వీడియో అండి. అయితే వీటిని ఈజీగా మనం ఎలా కట్ చేయాలో చూద్దామా. కత్తెరతో కానీ లేదంటే చాకుతో కానీ ఏ కూరగాయలైనా కూడా కట్ చేయడానికి ఇప్పుడు చాలా కట్టర్స్ అనేవి మనకు అవైలబుల్గా దొరుకుతున్నాయండి. అవన్నీ కొనడం వద్దు. ఇలా మనం ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఈజీగా ఎలా కూరగాయలు కట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ టిప్ పాటించండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఒకే సైజులో ఉన్నటువంటి బీన్స్ని మీరు తీసుకొని అన్నింటినీ ముందు తలా తోకాలో కట్ చేసుకొని తర్వాత కనుక మీరు నైఫ్తో కట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఎన్ని అలసందలైనా సరే అవి కిలో కానీ హాఫ్ కేజీ కానీ మనం ఇన్ టైంలో కట్ చేసుకోవచ్చు. చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా చూస్తున్నారు కదా, ఇది సీజర్స్ అయితే ఒక పద్ధతి. అలాగే చాకుతో అయితే నీకు ఇందాక చూపించాను కదా, అలా కట్ చేసుకోవచ్చు. మీరు ఏ విధంగా అయినా సరే ఇలా 4-5 కాయలను అన్ని అలసందలను ఒక దగ్గర పెట్టుకొని కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మనం ఒక్కొక్కటి చేతితో వలుచుకున్నట్లయితే కనుక టైం ఎక్కువ తీసుకుంటుంది కదా, అవసరం లేదు. ఈ రకంగా మీరు చేసుకున్నట్లయితే మనం ఎన్నైనా కూడా కూరగాయలు, ముఖ్యంగా బెండకాయలు అంటే ఓన్లీ కూరగాయలే కాదు, ఆకుకూరలు, కొత్తిమీర, తోటకూర, పాలకూర లాంటివి కూడా ఈ రకంగానే కట్ చేసుకున్నట్టయితే చాలా ఫాస్ట్గా మీకు కూరగాయలన్నీ కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ టిప్ తప్పకుండా పాటించండి. అనవసరమైన వస్తువులు కొని డబ్బును వృధా చేయకండి. వీడియోస్ను చూస్తున్నారండి, చాలా థ్యాంక్స్. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే కనుక మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోది. సో అప్పుడు మీరు ఈజీగా చూడవచ్చు. టమాటోలను మనము టమాటో సాస్ కానీ అలాగే టమాటో ప్యూరీలు కానీ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ తొక్కలు ఉండడం వల్ల మనకు సాస్ చేయడం అనేది ఇబ్బందిగా అవుతుంది. అలాగే రోటి పచ్చళ్ళు అలాంటివి చేసినప్పుడు కూడా ఈ తొక్కలను తీసేసి మరీ పచ్చడి చేస్తూ ఉంటారు. టమాటా రసము అలాంటివి చేసినప్పుడు కూడా ఇలాగే అవుతుంది కదా. అయితే ఈ టమాటా తొక్కలు ఎలా తీయాలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటో వెనక భాగానికి మనం ఇలా చాకుతో గనక ప్లస్ సింబల్లో ఘాటు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ విధంగా మనం ప్లస్ సింబల్లో గనక ఘాటు పెట్టుకొని నెక్స్ట్ ఒక గిన్నెలో మనం వేడి నీళ్ళను ఒక 5 నిమిషాల వరకు బుడగలు వచ్చేదాకా వేడి చేసుకోవాలి. ఇలా మనం టమాటోలను మునిగేంత వరకు పోసుకున్నాం కదా, ఇప్పుడు పోసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూతపెట్టి వదిలివేయాలి. తర్వాత చూస్తున్నారు కదా, తొక్కలన్నీ కూడా ఎలా లేచాయో. ఇలా చేస్తే ఏంటంటే మనకి ఈజీగా సులభంగా పని అయిపోతుంది. సో ఇక్కడ నేను ఒక స్పోర్క్ సహాయంతో వాటిని తీసి వాటి తొక్కలను ఈజీగా రిమూవ్ చేసుకుంటాను. ఇప్పుడు మనం ప్యూరీ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఏమైనా సాసులు లాంటివి, లేదంటే కర్రీస్లో కూడా టమాటోలను ఇదే పద్ధతి ద్వారా మనం చేసి వేసుకున్నట్లయితే కనుక చాలా తొందరగా కర్రీ కూడా అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ టిప్ మీకు బాగా నచ్చింది కదా. మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ను కనుక పాటించినట్లయితే మన వంటింట్లో పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. అలాగే మనం సాసులు, ప్యూరీస్ లాంటివి కూడా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేస్తూ కామెంట్స్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మీ గీతా రంజిత్ కేకే.